ఈ ఏపీ డిప్లొమా వాళ్ళకు ఏదైతే C23 వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చేసరికి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వాళ్ళు వచ్చేసరికి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ జూన్ జూలైలో కండక్ట్ చేయడానికి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు ఇక్కడ వినిపిస్తుందో లేదో, నేను వాట్సాప్ లో షేర్ చేయాలి. మీకు కావాలంటే ఖచ్చితంగా అయితే నేను షేర్ చేస్తాను. ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో మీకు ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించింది నేను అందుట్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇది వచ్చేసరికి 2025-2026 పరిధిలో మీకు 3 years డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే, అది కూడా 5th and 6th సెమిస్టర్ C23 వాళ్ళకు వీళ్ళు ఎలిజిబిలిటీ ఇవ్వటం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరైతే 5th సెమిస్టర్ 2025-2026 లో చదివి ఉన్నారో ఎన్ని బ్యాక్లాగ్స్ అయినా ఉండొచ్చు, ఓకేనా, వాళ్ళు ఎలిజిబుల్. ఇక ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ 2025-26 సంవత్సరంలో ఫెయిల్ అయ్యి కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెమినార్ ఏదైతే ఉంటుందో ఎండ్ అసెస్మెంట్, సో దానికి అటెండ్ అవడానికి కుదరక ఫెయిల్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. ఇంకా ఆ తర్వాత ఈ ఫీజు వచ్చేసరికి డేట్స్ మీకు ఈ థియరీ ఎగ్జామ్స్ ఏమో 7th July 2026 స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఓకేనా. ఇక ఆ తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 22nd June 2026 అనమాట. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి వితౌట్ పెనాల్టీ 28th June 2026 అనమాట. ఇంకా విత్ పెనాల్టీ వచ్చేసరికి లాస్ట్ డేట్ 30 June 2026 అనమాట లాస్ట్ డేట్. సో ఇక ఈ ప్రాక్టికల్ మార్క్స్, సెమినార్ మార్క్స్, అవార్డ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా 14th July వాళ్ళకి సంబంధించింది అది సబ్మిట్ చేయడానికి. ఇక ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 550 రూపాయలండి. సో లేట్ ఫీ అంటే విత్ పెనాల్టీ వచ్చేసరికి 1150 రూపాయలండి. తత్కాల్ స్కీమ్ ఈ ఎగ్జామినేషన్ ఫీజుతో కలుపుకొని అయితే 3000 రూపాయలండి. సో ఇన్ గైడ్ లైన్స్ కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగిందనమాట. మీరు ఫీజు కట్టినంత మాత్రాన మీరు ఎగ్జామ్ కి హాల్ టికెట్ వస్తుంది అని చెప్పేసి లేదు, అదొకటి. ఇక థియరీ టైం టేబుల్ అనేది ఇక వాళ్ళు త్వరలో రిలీజ్ చేస్తారు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెమినార్ కానివ్వండి వచ్చేసరికి మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వాళ్ళే రిలీజ్ చేస్తారు. ఫీ వచ్చేసరికి మీకు తెలుసు కదా, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టాల్సి ఉంటుంది. ఒకసారి ఫీజు కనుక పే చేస్తే మీకు రిఫండ్ అనేది రాదు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఒకవేళ మీరు కనుక ఆ టైంకి వచ్చేసరికి RCRB కనుక అప్లై చేస్తున్నారనుకోండి, ఈ ఇన్స్టెంట్ ఎగ్జామ్ కనుక మీరు ఫీ కట్టున్నా కూడా ఒకవేళ RCRB లో పాస్ అయినట్టయితే మీ ఫీజు అనేవి వాళ్ళు రిఫండ్ చేయటం అయితే జరుగుతుందన్నమాట. సో ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్ గనక ఇన్ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ కానీ తెరిస్తే మాత్రం సో ఆ ఎగ్జామినేషన్ ఫీ అనేది వాళ్ళకి ఇవ్వటం అనేది ఉండదు, ఓకేనా. ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేయటం అయితే జరుగుతుంది. ఈ ఫీజుని గనక మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది కూడా కుదరదు అని చెప్పేసి వీళ్ళు గైడ్ లైన్స్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు.